ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ఆ పార్టీలు పెట్టుకున్నది బీసీలను ముఖ్యమంత్రి చేయడం కాదు. ఆ పార్టీలు జాగిరి కాదు, ఎవరైనా జాగిరి కాదు. ఇప్పటి వరకు బీసీలకు ఒక పార్టీ అనేది లేదు. శాతకాలంలో బీసీలు మొత్తం 2 బీసీలు 10లో 10 మంది నక్సలైట్లు ఉంటారా? ఆ 10 మంది నక్సలైట్లను చూసి రాష్ట్ర ప్రభుత్వం భయపడుతుంది, కేంద్ర ప్రభుత్వం భయపడుతుంది, తోటి దొంగలు భయపడుతున్నారు, కుక్కలు భయపడుతున్నారు. 10 మంది నక్సలైట్లకి ఎంతమంది భయపడుతున్నారంటే వాళ్ళ నడుముకున్న తుపాకి చూడాలని చూసా కాదు. నాకు వాళ్ళకంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం లక్షల తుపాకి చూడాలన్నాయి. వాటిని చూసి భయపడలేదు. వాళ్ళకున్న సిద్ధాంతాలు చూసి, వాళ్ళకున్నటువంటి కాన్సెప్ట్ చూసి, వాళ్ళకున్నటువంటి ఐక్యమత్యాన్ని చూసి భయపడుతున్నారు. 10 మందిలో ఐక్యమత్యం చూసే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు భయపడుతుంటే 54% ఉన్నటువంటి బీసీలకు ఒక్కరు కూడా భయపడలేదంటే సిగ్గులేనటువంటి పరిస్థితి. బీసీలకు ఒక పార్టీ కలిసినట్టు పిచ్చగలలాగా తల్లకట్టుంటుంది. బీసీల పార్టీ కలిసినట్టు సిగ్గులేనటువంటి వాళ్ళు బీసీలు, అరికట్టిన ఉద్దేశంలో ఉన్న బీసీలు అంటే చేసాలు కొట్టుకుంటా బీసీలు అంటే అటువంటి బీసీల పరిస్థితి మన ముద్దాలు రోల ముద్దాల కింద బానిస మన తాతలు రోల తాతల కింద చేస్తున్నారు, మన తండ్రులు రోల తండ్రుల కింద చేస్తున్నారు. ఇప్పుడు మన బానిస సంఖ్యల కింద పనిచేస్తే మన పిల్లలు బానిస సంఖ్యల కింద మధ్యపడతారనే ఆలోచనతో ఇక్కడ ఉద్యమాలు చేస్తున్నాం తప్ప ఈ ఉద్యమాలతో వచ్చేది లేదు, ఒరిగేది లేదు. అందుకే ఒకటే చెప్తున్న మిత్రులారా, ఇక్కడ ఉన్నటువంటి 500 మంది ఇంటరేమో నా ఉపన్యాసం చెప్తారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి 4 గ్రామంలో ఉన్నటువంటి బీసీలకు చేయాలనేటువంటి విషయం. నేను ఏం చెప్తున్నా, బీసీలో ఒక రాజ్యాధికారం రావాలంటే ఒక పార్టీ పెట్టాలి. నాయకులైనటువంటి వాళ్ళు ఒక పార్టీ సిద్ధాంతంతో మనం ముందుకు ఎప్పుడైతే వస్తామో అప్పుడే ఈ బీసీలు అందుకుంటారు. ఇప్పుడు మనకున్నటువంటి ఈ అక్కడ పార్టీలు అందరికీ పెరిగి మనకున్నటువంటి దాంట్లో ఉన్న బీసీల కన్నా ముఖ్యమంత్రి పదవిస్తారు, కాంగ్రెస్ ఉన్నటువంటి బీసీల కన్నా ముఖ్యమంత్రి పదవిస్తారు, టీఆర్ఎస్ లో ఉన్నటువంటి బీసీల కన్నా ముఖ్యమంత్రి పదవిస్తారు. మన కదిలీనిక లేదా, ఒక చెల్లకొల లేదా, ఒక కట్ట లేదా, దున్నపతి లేక భయపడుతున్నా. అందుకే నేను చెప్తా ఉన్నా, ఇటువంటి మీటింగ్లు ఇంకా కొంత పెట్టినా, ఇంకో విడి పెట్టినా కానీ బీసీలకు రాజ్యాధికారం కావాలంటే అంతకన్నా రాజకీయ పార్టీ లేకపోతే బీసీలు ఇంకా ఎన్ని సంవత్సరాలు పోరాటం చేసినా కానీ ఎవరు తీయరు. ఎవరైనా జాతి కాదు పార్టీ పెట్టుకోండి, బీసీ ముఖ్యమంత్రి పార్టీ పెట్టుకున్నారా? అందుకే